హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం అయితే ఆఫీస్కి వెళ్తున్నా అండి. అండ్ మీరు వేకెన్సీస్ కోసం కూడా అడిగారు కదా, వీడియో ఎండ్లో చెప్తా చూసేయండి. సో ఈ వీడియో అయితే నా ఆఫీస్ వ్లాగ్ ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ ఇప్పుడు నాతో గెట్ రెడీ విత్ మీ అయితే చూసేయండి. నేనైతే నా స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నా. ఇదైతే హిమాలయ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నా. సో ఇదైతే చాలా బాగుంటుందండి ఫేస్కి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూస్ చేయండి. సో ఇది అప్లై చేసుకున్న 5 మినిట్స్కి మెల్ట్ అవుతుంది. దాని తర్వాత అయితే పాండ్స్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నా. మాయిశ్చరైజర్ కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి దానిపైన నేను కొంచెం పాండ్స్ డైలీ సీరం క్రీమ్ అయితే యూస్ చేస్తున్నా. సో అప్లై చేసేసాను. చూసారా ఫేస్ ఎంత నీట్గా ఉందో. తర్వాత నేనైతే ఆఫీస్కి రెడీ అయిపోతున్నా. చాలా రోజుల తర్వాత వెళ్తున్నా కదా, కొంచెం నర్వస్గా అయితే ఉంది. బట్ ఓకే, ఐ విల్ మేనేజ్, తప్పదు. పెళ్ళి తర్వాత ఎందుకు జాబ్ చేస్తున్నా అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. మీకు అప్కమింగ్ వీడియోస్లో వాటి కోసం నేనైతే చెప్తా. ప్రజెంట్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది మాత్రమే నేను జాబ్కి వెళ్తున్నా. సో మా హస్బెండ్ వాళ్ళు ఉండేది వేరే ఊర్లో. సో చాలా లాంగ్ వస్తుంది నా జాబ్కి. సో ఇన్ని వన్ మంత్ నేను లీవ్ తీసుకొని ఇవన్నీ ఆలోచించి సరే అని చెప్పి మళ్ళీ నేను రీజాయినింగ్ అయితే అవుతున్నా ఆఫీస్లోకి. సో ఇప్పుడు నా హెయిర్ అయితే ఆరలేదు. సో అది ఆరేలోపు నిన్న నైట్ అయితే బిర్యానీ తిన్నానండి. సో మార్నింగ్ కర్డ్ రైస్ తినేసి వెళ్దాం అనుకున్నా. సో కర్డ్ రైస్ అయితే తింటున్నా. సో ఎంతకి హెయిర్ ఆరేలా లేదు. సో టైం అవుతుందని చెప్పేసి ఇంకా హెయిర్ ఆరిపోయినా అట్లా క్లిప్ అయితే పెట్టేసి వెళ్తున్నా. సో నేనైతే రెడీ అయిపోయా ఆఫీస్కి. రిమైనింగ్ వ్లాగ్ ఆఫీస్లో చూసేయండి. 5 మినిట్స్ వాక్ చేసి వెళ్ళిన తర్వాత ఆఫీస్ బస్ అయితే వస్తుందండి. సో ఇక్కడి నుంచి మా ఆఫీస్ అరౌండ్ 5 km అంతే. 10 to 15 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. నేను వర్క్ చేసేది అయితే వేర్ హౌస్ కదండి. సో వేర్ హౌస్ బయట నుంచి ఇలానే ఉంటుంది. ఇదైతే మొత్తం ఇక్కడ ఫర్నిచర్ అండ్ గ్రోసరీస్ రెండూ ఉంటాయి. సో నేనైతే లోపలికి ఎంట్రీ అయిపోయా. ఎప్పుడూ యాస్టీస్ లైట్లు కూడా ముందే వచ్చి కూర్చుంటాను. ఆఫీస్కి ఏ టైంకైనా రావచ్చు, కానీ బస్ ఫెసిలిటీ ఉండదు కదా. సో బస్ టైమింగ్స్కే రావాలి. ఇది అయితే నా డెస్క్ అండి. చాలా రోజులు అయింది కూర్చొని. వచ్చాక హెయిర్ అయితే ఆరలేదు అని చెప్పేసి లీవ్ చేసుకున్నా. సో ఈ సమ్మర్లో ఆఫీస్కి రావాలంటే ఏసీ ఒక్క రీజన్ కదా. ఈ బాటిల్ చూసారా ఎంత స్టైలిష్గా ఉందో, మందు బాటిల్ లాగా. ప్రతిరోజు అనుకుంటా ఈ బాటిల్ నిండా నీళ్ళు తాగేయాలని, అవ్వదు. సో మార్నింగ్ కాల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో నాకు 11 కల్లా బాగా ఆకలేసింది. సో స్నాక్స్ తెచ్చుకున్నాను కదా, అవైతే తినేసాను. 12 to 1 కాల్ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళాము. ఈరోజేమో ఆఫీస్లో స్పెషల్ మీల్స్ అయితే పెట్టారు. జనరల్గా అయితే ఆఫీస్లో ఫుడ్ అయితే తీసేశారు, కానీ మే సేల్ సక్సెస్ అని చెప్పేసి ఈరోజు మాకు స్పెషల్ ఫుడ్ అయితే తెప్పించారు. అండ్ టైం అరౌండ్ 2:30-3 అవుతుంది. డైలీ ఇంటి దగ్గరే టైంకి నిద్రపోవడం అలవాటు అయిపోయి సేమ్ నిద్ర అయితే వస్తుంది. 4 కల్లా ఒక టీ అయితే చెప్పాను. టీ తాగితేనే నిద్రపోతుందేమో అని. టీ ఉంటే బిస్కెట్లు కంపల్సరీ ఉండాలి కదా. సో ఈవినింగ్ అయితే అలా అయిపోయింది టీ అండ్ బిస్కెట్లు. నేనైతే కిందకి వెళ్ళలేదు ఫ్లోర్కి. చాలా రోజుల తర్వాత రావడం వల్ల ఫుల్ హెడేక్గా ఉంది, ఫుల్ టైర్డ్ ఆల్సో. ఈవినింగ్ అయింది, ఇంటికైతే రిటర్న్ అయిపోయా. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. వేకెన్సీ కోసం అయితే చెప్పాను కదండి. ఇదైతే ఫ్లిప్కార్ట్, జెప్టో, స్విగ్గీ, వాల్మార్ట్. సో మరీ హై పొజిషన్ అని కాదు, కానీ అరౌండ్ 18,000 వచ్చే మినిమల్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందు ఇక్కడున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. మెసేజ్ చేసి మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే ఇట్లా యూట్యూబ్లో డైరెక్ట్ నెంబర్ అంటే ప్రాబ్లం కదా. సో మీరు మెసేజ్ చేయండి, వాళ్ళు కంపల్సరీ రెస్పాండ్ అవుతారు. రెజ్యూమ్ షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.